గ్రామాల్లో గీత కార్మికులకు తాటి ఈత వనాలు పెంచుకునే విధంగా 560 జీవోని అమలు చేయాలి. ఆ జీవో అమలు ప్రకారం మీరు ఇచ్చినటువంటి 5 ఎకరాల పొలంలోనే హరిత ఆరంలో భాగంగా తాటి ఈత ఖర్జూర జీలుగ చెట్లను పెంచినట్టయితే గీత కార్మికుల ఉపాధి అవకాశాలు మెరుగుపడి నిరుద్యోగం రాకోకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీని మీద కూడా ఇంతవరకు స్పష్టత లేదు. దానితో పాటు మొన్న హిందూలో వచ్చింది మొత్తం 53 జీవో 5 లక్షల ఎక్స్గ్రేషియా. అది ఎంత దుర్మార్గంగా తయారు చేశారంటే ఇదే కేసీఆర్ గారు జూన్ 8వ తారీఖు 2015 నాడు నల్గొండ జిల్లా బహిరంగ సభలో చెప్పిండు, గీత కార్మికుల బతుకులు మారుస్తాం, ప్రమాదానికి గురైనటువంటి గీత కార్మికులకు 5 లక్షల రూపాయలు బేషరతుగా ఎటువంటి షరతులు లేకుండా ఇస్తానని ప్రకటించినటువంటి కేసీఆర్ ఈ రోజు జరిగినట్టు మొన్న మార్చి 27, 2015 అంటే 22 నెలల తర్వాత జీవో తెచ్చి ఆ జీవోలో ఒక విచిత్రమైనటువంటి నిబంధనలు పెట్టడం జరిగింది. 65 సంవత్సరాలు దాటిన వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇయ్యం. తాటి చెట్టు నుంచి పడి చచ్చిపోతే 65 సంవత్సరాలు దాటినోడు ఎందుకు తాళ్ళు ఎక్కుతాడండి? బతుకు కోసం ఎక్కుతున్నాడు, భవిష్యత్తు కోసం ఎక్కుతున్నాడు, కుటుంబాన్ని పోషించుకోవడం ఎక్కుతున్నాడు. నువ్వు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇయ్యనని చెప్తుంది. అంతేకాకుండా ఐడి కార్డులు లేని వాళ్ళకి ఇయ్యనన్నావు. ఐడి కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ఎక్సైజ్ అధికారులది. మరి వృత్తి చేసుకుంటున్న వాళ్ళందరికీ ఐడి కార్డు ఇవ్వాల్సింది ఎవరు? మీరు ఐడి కార్డులు ఇవ్వకోకుండా వృత్తి చేసి ప్రమాదానికి గురైతే ఐడి కార్డు లేదు కాబట్టి మీకు మేము ఎక్స్గ్రేషియా ఇవ్వము అని చెప్తున్నారు. ఇది దుర్మార్గమైంది. మీరు చేయాల్సిన పని మీరు చేయకోకుండా ఇలా వృత్తిదారులని ఈ విధంగా వేధించడం కరెక్ట్ కాదు. దీనికి మనం అనగలిగితే జరగబోయేటటువంటి పరిణామాలకు ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి. మరి ఇది ప్రభుత్వం తప్ప, అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడమా, లేకపోతే ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా గౌళ్లపై దాడి చేస్తుందా అనేటటువంటి విషయాన్ని మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి గౌళ్లందరికీ కూడా తెలిసే విధంగా ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం దీనిపై నోరు విప్పాలి. ప్రభుత్వం నోరు విప్పకపోతే గౌడ కుటుంబాలు రోజు రోజుకు చితికిపోయి ఆత్మహత్యల పాలైపోయి అన్యాయానికి గురవుతున్నారు. మీరేదో హైదరాబాద్ రంగారెడ్డిలో ఒక 10 మంది గౌళ్లు మంచిగున్నారని చెప్పి రాష్ట్రంలో ఉన్న గౌళ్లందరూ బాగుపడారని చెప్తున్నారు. ఇలా దినదిన గండంతో బతుకుతున్నారు. మీరు తెలంగాణ జిల్లాలో ఏ రోడ్డు ఎమ్మటైనా పోండి, కనీసం ఒంటి మీద చెంచెడు మాంసం లేకోకుండా కూడా తాడి చెట్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితులు. మొన్న యూట్యూబ్ లో 95 సంవత్సరాలు ఉన్నటువంటి ఓ వృద్ధుడు తాడి చెట్టు ఎక్కుతున్నటువంటి పరిస్థితులు. మేము ఎందుకు ఎక్కాలండి? అంత ప్రమాదకరమైన వృత్తి ఎందుకు చేయాలి? మీరు ఏం చేస్తున్నారు? మాకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేరు. కానీ ప్రకృతి భగవంతుడు ఇచ్చినటువంటి తాడి చెట్టు మీద ఆధారపడి బతుకుతుంటే కూడా మీరు ఇన్ని రకాలుగా మమ్మల్ని వేధిస్తూ అన్యాయానికి గురి చేస్తున్నారు.